మన జీవితంలో అంటే ఈ విశ్వాస జీవితంలో కూడా ఏముంటుందనంటే 1+1 ఉంటుంది. 1+1. సపోజ్ ఇద్దరు బ్రదర్స్ కూర్చున్నారు పక్క పక్కనే. హీ ఈజ్ 1, హీ ఈజ్ ఆల్సో 1. వాట్ ఈస్ ద యూస్? హీ ఈజ్ 1 and he is also 1. Both are sitting together. ఇద్దరు పక్క పక్కనే కలిసి కూర్చున్నారు, కానీ దే ఆర్ సింగిల్. ఒక్కరే. ఒకవేళ వీరిద్దరు కలిశారనుకోండి, ఇఫ్ దే ఆర్ టుగెదర్, ఇద్దరు కలిస్తే ఈ భూమి మీద ఇద్దరు కలిశారనుకోండి, ఏం జరుగుతుంది? భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే, వారు ఐక్యమైతే ఏమి జరుగుతుంది? వారు దేనిని బంధిస్తే భూమి మీద అది పరలోకమందు బంధింపబడుతుంది. వారు భూమి మీద దేనిని విప్పితే అది విప్పబడుతుంది. అంత పవర్ జనరేట్ అవుతుంది, అంత శక్తి ఉత్పన్నమవుతుంది. అపవాదికి తెలుసు, చాలా బాగా తెలుసు, మనకంటే ఎక్కువ అపవాదికి తెలుసు. కనుక అపవాది ఏం చేస్తాడంటే ఒకరిని ఏకము కానివ్వడు. ఒక్క వ్యక్తి ఉన్నాడనుకోండి, ఒంటరిగా ఉన్నాడనుకోండి, విచారము, వేదన, బాధ, రోదన, ఓటమి, అవమానము, అపనింద ఎన్నెన్నో చుట్టుకుంటాయి ఆ వ్యక్తిని. ఒకవేళ ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకున్నాడు అనుకోండి, ఇవన్నీ పటాపంచలైపోతాయి. అన్నీ పటాపంచలైపోతాయి. ఎన్ని శక్తులు నీ మీదికి వస్తాయో అవన్నీ కూడా దేవుని శక్తి ముందు నిలవకుండా పోతాయి.